వెల్కమ్ టు ఫర్నిచర్ ల్యాండ్ మార్క్. మన అడ్రస్ వచ్చేసి బిహెచ్ఎల్ అశోక్ నగర్. అండ్ మనం సమ్మర్ సీజన్ లో 70% ఫ్లాట్ డిస్కౌంట్స్ తో కొన్ని సోఫాస్ అయితే చూపించేస్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ చూపించేది సోఫా కమ్ బెడ్ అంటారు దీన్ని. సో మనకి ఇది ఇలా ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట. సో పడుకోవాలనుకుంటే ఇద్దరు ఇలా అడ్డుగా పడుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి హైడ్రాలిక్ స్టోరేజ్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్ వస్తాయండి. సో దీని కాస్ట్ చూసుకుంటే మార్కెట్లో 75,000 వరకు ఉంటుంది. బట్ మన దగ్గర అయితే 37,999కే ఇచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి 3+2+1 సీటర్ లో మనకు మోటరైజ్ రెక్లైనర్ అనేది వస్తుంది. 2 సీటర్ నార్మల్ గా ఉంటుంది, అలాగే 3 సీటర్ కూడా నార్మల్. అండ్ మనకి ఇది వచ్చేసి రెగ్జిన్ ఉంటుందండి ఫ్యాబ్రిక్. 40 డెన్సిటీ ఫోమింగ్ ఉంటుంది, మీడియం సాఫ్ట్ కంఫర్ట్ అండ్ సాల్వుడ్ ఫ్రేమింగ్ వస్తుంది లోపల. దాంతోపాటు 3 years వారంటీ కూడా ఇస్తున్నాము. సో దీని కాస్ట్ చూసుకుంటే 1 పవర్ రెక్లైనర్ ఉంది కాబట్టి 70 to 85,000 వరకు ఉంటుంది. బట్ మన దగ్గర అయితే జస్ట్ 49,999కే ఇచ్చేస్తున్నాము. నెక్స్ట్ ఇంకొక మోడల్ సోఫా కమ్ బెడ్ అయితే చూపించేస్తాను. ఇది చెస్టర్ ఫీల్డ్ డిజైన్ అని చెప్తారు. ఇది కూడా మనకు సేమ్ సోఫా కమ్ బెడ్డే వస్తుందండి. అండ్ ఇది కూడా మనకు అడ్జస్టబుల్ అనమాట. మన స్పేస్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మీకు సేమ్ స్టోరేజ్ వస్తుంది హైడ్రాలిక్. అండ్ దాంతోపాటు 3 పిల్లోస్ వస్తాయి. దీని కాస్ట్ మన దగ్గర అయితే జస్ట్ 32,999కే ఇచ్చేస్తున్నాం. నెక్స్ట్ ఇది కూడా మనకు సోఫా కమ్ బెడ్డే ఉంది. 3+ లాంచ్ అండ్ స్టోరేజ్ వస్తుంది, అలాగే దీంట్లో కూడా బెడ్ వస్తుందండి. దీని కాస్ట్ వచ్చేసి 26,999. 3+ లాంచ్ మోడల్ ఇది. లాంజర్ లో మనకు హైడ్రాలిక్ స్టోరేజ్ వస్తుంది, అలాగే మనకి ఇక్కడ 3 సీటర్ లో ఫస్ట్ సిట్టింగ్ వచ్చేసి మాన్యువల్ రెక్లైనర్ వస్తుందండి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఫుల్ బ్యాక్ వచ్చింది, అలాగే రెక్రాన్ ఉంటుంది. దీనికి కూడా 3 years వారంటీ. దీని కాస్ట్ చూసుకుంటే కనుక జస్ట్ 38,999కే ఇచ్చేస్తున్నాం 1 మాన్యువల్ రెక్లైనర్ తో. అలాంటి మోడలే సేమ్ 2 మాన్యువల్ రెక్లైనర్స్ తో ఇంకో మోడల్ అయితే చూపించేస్తాను. ఇది కూడా 3+ కన్సోల్ అండ్ లాంజర్ అనమాట. 10x9 ఉంటే సరిపోతుంది సైజ్. దీంట్లో మనకు ఫస్ట్ సిట్టింగ్ అండ్ ఈ సెకండ్ సిట్టింగ్ వచ్చేసి మాన్యువల్ రిక్లైనర్స్ అయితే వస్తాయి, మిడిల్లో రాదు. దీని కాస్ట్ చూసుకుంటే మన దగ్గర జస్ట్ 40,999కే వచ్చేస్తుంది. ఇంకొక మోడల్ చూసుకుంటే కనుక ఇది కూడా లాంజర్ టైప్ మోడలే చూస్తున్నాము. కాకపోతే దీనికి సోఫా కమ్ బెడ్ అలా ఏమి ఉండదు, ఓన్లీ 3+ లాంజ్, అలాగే డిటాచబుల్ పిల్లోస్ వస్తాయి. మనకు స్వెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. మనకు ఏదైనా వాటర్ పడినా, కాఫీ ఏదైనా మరకలు ఉన్నా కానీ షాంపూ వాటర్ క్లీన్ లేదా వెట్ క్లాత్ తో క్లీన్ చేసుకోవాలి. 40 డెన్సిటీ డ్యూరోఫ్లెక్స్ ఫోమ్ ఉంటుంది, అలాగే లోపల సాల్వుడ్ ఫ్రేమింగ్ వస్తుంది. దీని కాస్ట్ చూసుకుంటే మార్కెట్ ప్రైస్ 55,000 వరకు ఉంటుంది. బట్ మన దగ్గర అయితే జస్ట్ 23,999కే ఇచ్చేస్తున్నాము. అలాగే నెక్స్ట్ వచ్చేసి 3+2 ఒక సోఫా అయితే చూపిస్తాను. ఈ 2 సీటర్ లో మనకు 2 పవర్ రెక్లైనర్స్ వస్తాయి, అలాగే ఈ 3 సీటర్ చూసుకుంటే వితౌట్ రెక్లైనర్ అనమాట. దీనికి కూడా మనకు హై బ్యాక్ అనేది ఇచ్చాము. హై బ్యాక్ వల్ల ఏంటంటే కంఫర్ట్, మనకు నెక్ సపోర్ట్ అండ్ బ్యాక్ సపోర్ట్ ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ లో మనం రెక్రాన్ స్లీప్ అండ్ రెక్రాన్ అయితే యూజ్ చేసాం. అలాగే 40 డెన్సిటీ మీడియం సాఫ్ట్ కంఫర్ట్ స్ప్రింగ్ అయితే ఉంటుంది. అండ్ లోపల సాల్వుడ్ ఫ్రేమింగ్ వస్తుంది విత్ 3 years వారంటీ. మోటరైజ్ కి 1 year వారంటీ ఉంటుంది. దీని కాస్ట్ చూసుకుంటే మార్కెట్ ప్రైస్ 70,000 వరకు ఉంటుంది. బట్ మన దగ్గర అయితే జస్ట్ 43,999కే ఇచ్చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక 311 సోఫా అయితే చూపిస్తాను. ఇది 3+1+1 వితౌట్ రెక్లైనర్స్ అనమాట. టోటల్లీ నార్మల్ సోఫా అనమాట. ఇది మైక్రో ఫ్యాబ్రిక్ అని చెప్తారు. స్వెట్ పట్టడం కానీ, హీట్ రావడం కానీ అలాంటి సిమ్టమ్స్ ఏవి ఉండవు. ఇది కూడా 40 డెన్సిటీ డ్యూరోఫ్లెక్స్ ఫోమ్ ఉంటుంది. కొంచెం హార్డ్ గా ఉంటుంది ఫోమింగ్, కానీ ఆఫ్టర్ యూజింగ్ తర్వాత మెల్లమెల్లగా సాఫ్ట్ అవుతూ వస్తుంది. దీని కాస్ట్ మన దగ్గర చూసుకుంటే జస్ట్ 27,999, 28,000కి 311 హై బ్యాక్ సోఫా వచ్చేస్తుంది. ఇప్పుడు అయితే మనం డైనింగ్ సెక్షన్ లో ఉన్నాము. అండ్ ఇది మనకు సర్కిల్ లో ఉన్న మార్బుల్ అన్నమాట. ఇండో ఇటాలియన్ మార్బుల్ అని అంటారు. దీనికి 4 సీటర్ అయితే వచ్చేసాయండి. బ్యాక్ సైడ్ చూసుకుంటే రెగ్జిన్ ఉంది కాబట్టి మెయింటెనెన్స్ కూడా ఈజీగానే ఉంటుంది. పైన ఫ్రేమింగ్ వచ్చేసి టేకుడ్ ఉంది. సో ఇది 4 చైర్స్ తో ఇంత పెద్ద డైనింగ్ అయితే, మనకు డైనింగ్ ఏరియా చాలా పెద్దగా ఉంటే మాత్రం లుక్ వైజ్ అయితే చాలా బెటర్ గా వస్తుంది. సో చూడడానికి కూడా వెరీ కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట. 4 members అయినప్పటికీ కూడా మంచిగా అడ్జస్ట్ చేసి. దీని కాస్ట్ చూసుకుంటే 40,999కే ఇచ్చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డైనింగ్ టేబుల్ అయితే చూపిస్తున్నాను. ఇది కూడా రౌండ్ డైనింగ్ టేబుల్, కానీ విత్ గ్లాస్ అన్నమాట. అండ్ ఇది వుడెన్ లో ఉంది కాబట్టి ఇంకా చాలా బాగా ఫినిషింగ్ అయితే వచ్చిందండి. మధ్యలో చూసుకోవచ్చు మీరు, ఇక్కడ చైర్ మధ్యలో ఫ్లవర్స్ ఇచ్చి పైన ఫ్రేమింగ్ టేక్ ఇచ్చాడు. సో దీని కాస్ట్ మార్కెట్ ప్రైస్ 50,000 to 60,000 ఉంటుంది. బట్ మన దగ్గర అయితే జస్ట్ 26,999కే ఇచ్చేసారు.
అలాగే మనం స్టార్టింగ్ ప్రైస్ అయితే మన దగ్గర 15,999 నుంచే ఉన్నాయి. అండ్ ఇది 4-seater డైనింగ్ టేబుల్ అనమాట. ఇది ఇంపోర్టెడ్ డిజైన్, 4x3 డైమెన్షన్ ఉంటుంది విత్ 4 చైర్స్. షాంపూ వాటర్ క్లీనింగ్ చేసుకోవాలి. దీని కాస్ట్ వచ్చేసి 15,999కే ఇచ్చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి రౌండ్ లో ఇంకొక డైనింగ్ టేబుల్ అయితే చూపిస్తున్నాను. ఆనెక్స్ మార్బుల్ అన్నమాట. ఇది ఆనెక్స్ కాదా అనేది మనం ఎలా గుర్తుపట్టవచ్చు అంటే కింద టార్చ్ లైట్ పెట్టి చూస్తే ఇది మనకు న్యాచురల్ స్టోన్ కాబట్టి ఈజీగా కనిపిస్తుంది. ఇది రియల్ మార్బుల్ అని చెప్పొచ్చు అన్నమాట. సో దీనికి చూసుకుంటే కనుక బ్యాక్ సైడ్ మొత్తం స్వెట్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేసాము. 0 మెయింటెనెన్స్ ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి మార్కెట్ ప్రైస్ 65 to 70, 85,000 వరకు ఉంటుంది. బట్ మన దగ్గర అయితే జస్ట్ 54,999కే ఇచ్చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి పాలిస్టర్ మోడల్ డైనింగ్ టేబుల్ అయితే చూపిస్తాను. 5x3 డైమెన్షన్ ఉంటుంది. ఇండో ఇటాలియన్ మార్బుల్స్ ఉంటాయి. అలాగే పైన ఫ్యాబ్రిక్ చూసుకుంటే మనం వెల్వెట్ అయితే యూజ్ చేసాం కాబట్టి వెరీ కంఫర్టబుల్. బ్యాక్ సైడ్ చైర్ కి చూసుకుంటే కనుక మీకు పాలిస్టర్ డిజైన్ అనేది ఇచ్చారు. కింద బేస్ కూడా సేమ్ అలాగే ఉంది అండ్ గోల్డెన్ బీడింగ్ తో వచ్చింది అనమాట. దీని కాస్ట్ మార్కెట్ ప్రైస్ 1,30,000 యా 20,000. బట్ మన దగ్గర అయితే 74,999కే వచ్చేస్తుంది.